అందరికీ నమస్తే. శంకర విజయం అధ్యాయం 2 భాగం 4కి స్వాగతం. ఈ భాగంలో ఆర్యాంబ గర్భధారణలో జరిగిన దివ్య సంఘటనలు, నందీశ్వరుని దర్శనాలు, శివగురువుకు వచ్చిన స్వప్న సందేశాలు గురించి తెలుసుకుంటాము. పదునాలుగు భువనాలను భరించేవాడు, అష్టమూర్తి, చతుర్భువనాలకు భర్త, మంగళకరుడు అయిన దేవదేవుణ్ణి మాతృశ్రీ ఆర్యాంబ తన గర్భంలో భరిస్తున్నది. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు అనే అష్టమూర్తులను నీకోసం ధరించింది. ఓ ఈశ్వర, నీకు నమస్కారం. మాతృశ్రీ ఆర్యాంబ గర్భం ధరించడానికి ముందే శివతేజం ఆమెలో ప్రవేశించి వ్యాపించింది. అట్టి శివతేజస్సు దేహమంతటినీ సంరక్షిస్తున్నది. అందువలన మాతృశ్రీ ఆర్యాంబకు ఎంతమాత్రమూ బాధగాని, చింతగాని కలుగలేదు. సతీదేవి, ఆర్యాంబ గర్భధారణ సమయమందు గంధపుష్పాదులే ఆమెకు బరువైపోయాయి. ఇక ఆభరణాల విషయం విడిగా చెప్పాలా? అందువలన అలంకారాలన్నీ విసర్జించింది. కాని 14 భువనాల కర్త అయిన పరమేశ్వరుణ్ణి భరించటంలో కొంచెం కూడా భారమని తెలియలేదు. అందుకు కారణం భగవానుని కృపావిశేషమేగాని మరొకటి కాదు. మాతృశ్రీ ఆర్యాంబ గర్భం ధరించినప్పటి నుండి వేవిళ్ళు, ఏమైనా తినవలెనను కోరికలు ఆమెను మిక్కిలి బాధించసాగాయి. అవి ఎలా ఉన్నవంటే, మొదట ఏదో దుస్తరమైన వస్తువుపై ఆశ కలుగుతుంది. అది తీరిన వెంటనే దానికంటే కష్టసాధ్యమైన కోరిక మరొకటి పుట్టుకు వచ్చేది. చిరకాల వాంఛయైన పుత్రప్రాప్తి నెరవేరబోతున్నా ఈ కోరికలు మాత్రం తీరేటట్లు లేవు. ఇలా మాతృశ్రీ ఆర్యాంబ కోరికలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇరుగు పొరుగు వారంతా ఆమె కోరినవన్నీ ఏదో విధంగా సమకూర్చి సంతోషపెట్టసాగారు. పుత్రప్రాప్తి సంతోషాన్ని కలిగించేదే అయినా గర్భధారణ సమయం మాత్రం బహుదుఃఖదాయకం కదా అని తలచింది. మాతృశ్రీ ఆర్యాంబకు దినదిన ప్రవర్ధమానమయ్యే తన గర్భం, దానితో పాటే పెరిగే వేవిళ్ళు సర్వసహజమైన వేగాని వేరొకటి కాదు. మహేశ్వరుని తేజస్సు తన గర్భమందుంచుకున్న ఆమెకు ఏ విధమైన చింతగాని, దుఃఖంగాని లేవు. అందువలననే చింతలు, దుఃఖాలు పోగొట్టుకోవడానికి మహాత్ములైన వారు పరమేశ్వరుని పరతత్వాన్ని శరణు వేడుతారు. మాతృశ్రీ ఆర్యాంబ తరచూ స్వప్నాలను కనేది. అందు తెల్లని దేహంగలవాడైన నందీశ్వరుడు తనను మోస్తూ తిరుగుతున్నట్లు గాంచేది. అంతేగాక గంధర్వులు, విద్యాధరులు, దేవతలు తనను స్తుతిస్తూ కీర్తించేవారు. ఈ శుభప్రదాలైన స్వప్న సంఘటనలు నందీశ్వరునకు ప్రభువైన మహేశ్వరుడు మాతృశ్రీ ఆర్యాంబకు పుత్రుడు కాగలడని సూచిస్తున్నాయి. భక్తుల కోరికలను తీర్చేందుకు భగవానుడు స్వప్నమందు దర్శనమిస్తుంటాడు గదా. మొదటగా శివగురికి స్వప్నమందు మహాపురుషుడు జన్మిస్తాడని తెలిపాడు. దానిని బట్టి ఇప్పుడు మాతృశ్రీ ఆర్యాంబ ప్రసవింపబోయే శిశువు శంకర భగవానుడే అని తెలుస్తున్నది. మాతృశ్రీ ఆర్యాంబ తరచూ గాంచే స్వప్నాలందు రూపాల కన్నా శబ్దాలే ఎక్కువగా ఉండేవి. జయహో, జయహో అనో, రక్షరక్ష అనో, మాం కృపాదృష్ట్యా అవలోకయ, వరాలిచ్చి మమ్ము రక్షింపు, దయాదృష్టితో కాపాడు, ఇలా మంగళకరాలైన శబ్దాలు వింటూ ఉలిక్కిపడి లేస్తుండేది. మరల అటువంటి శబ్దములనే స్వప్నంలో వినడంచే తనకు జన్మించబోయే పుత్రుడు సర్వలోకరక్షకుడై వరాలనిచ్చే వేల్పులలో శ్రేష్ఠుడైన మహేశ్వరుడే కాగలడని తలచింది. మాతృశ్రీ ఆర్యాంబ ఏదైనా మాట్లాడాలంటేనే విసుగు, చికాకు పడుతూ ఉండేది. అయితే పరమతాలను పూర్వపక్షం చేస్తున్నట్లుగానూ, స్వమతాన్ని సిద్ధాంతాలను ప్రతిష్టాపితం చేసి ప్రత్యర్థులందరినీ గెలుస్తున్నట్లు ఊహించుకుంటూ ఉండేది. తను పడుకునే మంచం ఎక్కి దిగాలంటే కష్టపడేది. అటువంటిది ఏవో తెలియని మహోన్నతమైన విద్యాసింహాసనాలను ఎక్కుతున్నట్లుగా కలలు కనేది. అంతేకాకుండా సాత్విక స్వభావులైన వారిపట్ల ప్రీతి, విషయలోలురు కనబరచే రాగద్వేష ప్రవృత్తుల పట్ల విరక్తి కలిగి ఉండేది. అద్వైత సిద్ధాంతాల యందు ఆసక్తి కలిగి ఉండేది. ఇటువంటి సూచనల చేత ప్రపంచంలో సరస్వతీ సింహాసనమధిష్ఠించే మహేశ్వరుడు జన్మించబోతున్నాడనే సూచనలు కానరాసాగాయి. సతీదేవి స్తనద్వయాలందు బ్రహ్మదేవునిచే సృష్టించబడిన పాలు అమృతమై పారుతూ నూతనామృతపూర్ణాలైన కుంభాలవలె ప్రకాశిస్తున్నాయి. మాతృశ్రీ ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువు స్తనాల మధ్య ద్వైత భావాన్ని, జీవుడు, బ్రహ్మం,
ఆ రెంటి నడుమ మాధ్యమిక మతమనబడే శూన్యవాదాన్ని మహాత్ములచే మిగుల నింద్యాలవడంచే తీవ్రంగా నిందించాడు. ఈ ప్రకారం గర్భభారంచే మాతృశ్రీ ఆర్యాంబ కుచగురుత్వాన్ని మధ్య గౌరవాన్ని పొందింది. ఇవి రెండూ గర్భ చిహ్నాలని తెలుసుకోవాలి. గ్రహాలన్నీ శుభలగ్నమందున్న సమయంలో సూర్యుడు మేషరాశిలోనూ, అంగారకుడు మకరరాశిలోనూ, శని తులారాశిలోనూ, బృహస్పతి కేంద్రమందు, ఇతర గ్రహాలన్నీ తగు విధాలుగా ఉండగా శివగురు ధర్మపత్ని అయిన మాతృశ్రీ ఆర్యాంబ పార్వతీదేవి కుమారస్వామిని ప్రసవించినట్టు మహోత్తమ పురుషుణ్ణి ప్రసవించింది. మహోన్నత పురుషుణ్ణి కన్న పూజ్యశ్రీ శివగురు ఆనందసాగరంలో మునిగి తేలాడు. తదుపరి జాతక కర్మలు నిర్వహించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు ధనం, గోవులు, భూమి, వస్త్రాలు మొదలైనవి దానం చేశాడు. పూజ్యశ్రీ శివగురు పుత్రుడు జన్మించిన శుభ సమయాన పులులు, లేళ్లు, ఏనుగులు, సింహాలు, పాము, ఎలుకలు, పిల్లులు తమ సహజ వైరాన్ని మరచి అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగాయి. మహాత్ములు జన్మించినప్పుడు పై విధంగా జరగడం శుభసూచకమని పెద్దలు చెబుతారు. సకల చరాచర ప్రపంచం పరమశాంతిని పొందినది. వృక్షాలు, తీగలు విరగబూసి కాయలు, పండ్లు కాచాయి. నదులందు నీరు సమృద్ధిగా ప్రవహించసాగింది. దేశమంతా సకల సంపదలతో విలసిల్లింది. శ్రీ శంకర భగవత్పాదులవారి జననం వలన పాషండ, వేదబాహ్య, మతస్థుల వాదనలన్నీ నేలపాలయ్యాయి. వేదాలకు శిరోధార్యాలైన ఉపనిషత్తులు ఊపిరి పీల్చుకున్నాయి. వేదవ్యాసుల అద్వైతతత్వం సుస్థిరపరచే సమయమాసన్నమైంది. ఆకాశం నిర్మలమైంది. వాయుదేవుడు తన శీతల గాలులతో ఆమోదాన్ని తెలిపాడు. హోమాగ్నులు ఆకాశమునంటుతూ తమ ఆనందాన్ని ప్రకటించసాగాయి. మహేశ్వరుడు ఇలా భూలోకాన అవతరించిన వేళ దేవతలు హర్షాతిరేకంతో పూలవర్షం కురిపించారు. జగత్తు నలుమూలలందు సుగంధాలతో ప్రసన్న భావమేర్పడింది. ఆ మహాత్ముడు జన్మించగానే ఎన్నో మహోత్కృష్ట ధర్మాలు ప్రకటితమయ్యాయి. సూర్యునివలే తేజస్సు కలిగినవాడు, శ్రీరాముని వంటి మహాపురుషుల ఓజస్సుతో పరిపూర్ణుడు అయిన శంకరుడు మాతృశ్రీ ఆర్యాంబ పూజ్యశ్రీ శివగురులందు ఉదయించాడు. ఆ బాలుడు పవిత్ర, ప్రజ్ఞ, కర్మసాక్షిత్వాలలో సూర్యుని పోలినవాడు, లోకోద్ధరణ యందు మేరు పర్వతాన్ని పోలినవాడు, విద్యావినయాలందు సరస్వతీదేవిని పోలినవాడు అయ్యి మహోత్కృష్టమైన ధర్మాలను పుట్టినప్పుడే ప్రకటించాడు. అంతట పూజ్యశ్రీ శివగురు జ్యోతిషంలో నిష్ణాతులైన పండితులను రావించి బాలుని జాతక ఫలాలను తెలుసుకోగోరాడు. పండితుల బాలుని జాతకాన్ని నిశితంగా పరిశీలించి అమితాశ్చర్యం పొందారు. ఈ బాలుడు సామాన్య మానవమాత్రుడు కాడని, స్వతంత్రంగా అనేక గ్రంథాలు రచిస్తాడని తెలిపారు. తన ప్రతిభాపాటవాలతో ఎందరో ఉద్దండ పండితులను ఓడించి తన స్వసిద్ధాంతాలను ప్రతిపాదించి జగత్తున స్థాపించి చిరస్థాయిగా ఉండేటట్లు చేస్తాడని పలికారు. ఈ భూమి ఉన్నంతవరకు ఇతడి కీర్తి విస్తరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈతడు ఈశ్వరవరప్రసాదుడు, పరిపూర్ణుడని పలికారు. అవధులు లేని ఆనందంచేత పూజ్యశ్రీ శివగురు బాలుని ఆయన ప్రమాణం గూర్చి ప్రశ్నించలేదు. ఆ పండితులు కూడా అశుభం పలుకడానికి ఇష్టపడక బాలుని ఆయువును గూర్చి తెలియబరచలేదు. బాలుడు జన్మించి పురిటి దినాలు కాగానే పూజ్యశ్రీ శివగురు నామకరణం చేయదలచాడు. బంధువులందరూ వచ్చి బాలుణ్ణి ఆశీర్వదించి విలువైన కానుకలెన్నో సమర్పించారు. గ్రీష్మకాలపు ఎండ వేడిని లెక్క చేయక వచ్చిన బంధుజనులకు చంద్రకిరణాల వంటి శిశువు వారి తాపాలనన్నింటినీ చల్లార్చాడు. దీపము పెట్టిన ఈ పురిటి ఇంట్లో ఆ బాలుడే దీపమై వెలుగుచున్నాడు. అంటే శివ తేజోరాశి నిరాటంకంగా ప్రకాశిస్తూ అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వెలుగును ప్రసాదించినట్లున్నదని భావం. బాలుని సౌందర్యం, ప్రసన్నత, ప్రశాంతత మొదలైన గుణాల చేత చూడవచ్చిన వారందరికీ సంతోషమూ, మంగళమూ కలగటం చేత పండితులు శంకరుడనే నామం ప్రశస్తంగా ఉంటుందని తలచారు. అదేగాక పూజ్యశ్రీ శివగురు చాలా కాలం మహేశ్వరుణ్ణి ధ్యానించి ఆయన వరప్రసాదంచేత పొందిన బాలుడవటంచేత శంకరుడనే నామాన్నే స్థిరం చేశాడు. సృష్టి, స్థితి, లయకారకుడైన మహేశ్వరుడు మానవరూపంలో వస్తే మానవునివలే ప్రవర్తిస్తాడు. ఈ విషయాన్ని పెక్కు పురాణాలు మనకు ధృవీకరించాయి. అందువలన శంకర భగవానుడు బాలుడై బోర్లపడటం, పొట్టతో దేకటం, తప్పటడుగులు వేయటం, దోగాడటం వంటి బాల్యచేష్టల చేత తల్లిదండ్రులను, బంధుజనులను సంతోషపరచసాగాడు.
మాతృశ్రీ ఆర్యాంబ బాలుని ప్రక్కపై పరుండబెట్టి బాలుడు ఆడుకోవడానికి పచ్చటి మణులను ఏర్పాటు చేసింది. తన్ను చూడవచ్చినవారు సహృదయులైతే బాలుడు ఆ మణులను ప్రీతితో చూసేవాడు. వారు కూడా పరమానందం చెంది హృదయాలు ప్రసన్నాలై వెళ్లేవారు. అలా కాక వచ్చినవారు ప్రతివాదులైతే ఆ మణులను చంచల దృష్టితో చూసేవాడు. అప్పుడు వారి ముఖాలు కాంతిహీనాలయ్యేవి. శంకరుడు తన ప్రక్కపై పరుండి మంచాన్ని కాలితో తన్నేవాడు. అది చూసేవారికి ఎలా ఉండేదంటే జీవేశ్వర భేదాన్ని పాటించే ద్వైత పండిత శిరోమణుల సిద్ధాంతాలను ఖండించేట్లుండేది. చెయ్యవలే సుఖదాయకమని తలచే జీవేశ్వర భేద సిద్ధాంతాన్ని తత్వమసి అనే మహావాక్యంచేత ఖండిస్తున్నట్లుండేది. పిల్లవాడు పక్కను కాలితో తన్నుతున్నాడనేదే ముఖ్యాంశం. బాలుడు రెండక్షరాల మాటలు పలుకసాగాడు. అంటే నేతి, శివోహం అనేవి అద్వైతానికి ప్రాతిపదికలై దశదిశలందు అద్వైతాన్ని వ్యాపింపచేయబోతున్నాడని స్పష్టమైనది. తరువాత తప్పటడుగులు వేయగా గుండెలు జల్లుమన్నాయి. బాలశంకరుడు పలికిన పలుకులు మృదుమధురంగా కోయిలలను వెక్కిరిస్తున్నట్లున్నాయి. తప్పటడుగులు హంసలకు నడక నేర్పునట్లున్నాయి. అంటే శంకరుని వాక్చాతుర్యం కోకిల స్వరంలా, నడక హంస గమనంలా ఉందని భావం. ఆ విధంగా తప్పటడుగులు వేసే ఆ బాలుని పాదాలు పద్మాల వలె మెత్తగాను, కుంకుమ పరాగాల వలె రక్తవర్ణాలే ఉన్నాయి. బాలుని శిరస్సు పరిశీలించి చూస్తే చంద్రవంక, ఫాలభాగాన మూడవ నేత్రం, భుజాలందు శూలం, స్ఫటికంతో పోటీపడే తెల్లని కాంతిని చూసిన పూజ్యశ్రీ శివగురు సాక్షాత్తూ మహేశ్వరుడే తన కుమారుని రూపాన అవతరించాడని గ్రహించాడు. రాజనీతినరిగిన వాని రాజ్యము పెరిగేటట్లుగా, వ్యసనాలు లేని పండితుని పాండిత్యం వలె, శరత్కాలంలో చంద్రుని కాంతివలే బాలశంకరుని దేహం దినదినాభివృద్ధి చెందుతోంది. శంకరుని దేహంలో ప్రశాంతి ప్రసన్నమైన దివ్యతేజస్సు, లక్ష్మిలా వృద్ధి, సరస్వతిలా రూపంచే శంకరుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. అలాంటి బాలుణ్ణి చూసుకుని మాతృశ్రీ ఆర్యాంబ, పూజ్యశ్రీ శివగురులు మురిసిపోసాగారు. అంతేకాక వక్షస్థలాన ఫణిరేఖ, పాదాలందు చామరచిహ్నాలు, లలాటాన చంద్రరేఖ, హస్తాలందు గద, ధనుస్సు, డమరుకాలను తెల్పే రేఖలు స్పష్టంగా కనిపించసాగాయి. శిరస్సున త్రిశూల రేఖలు కానవచ్చాయి. మహాద్భుతకరమైన నారీతత్వాన్ని దేహాన చూసి అర్ధనారీశ్వరుని జనులు రెప్పవేయక దర్శించసాగారు. ఈ మహానుభావుడు తప్పక శంకరుని దివ్యావతారమేనని తలపోశారు. బ్రహ్మ మొదటగా సనకాదులను సృష్టించి వేదం ఉపదేశించాడు. అలాంటి వేదం క్షీణించి దుర్గతి పొందింది. అందువలన స్వర్గం కూడా మానవులకు దుర్లభమైంది. సహజంగా అవిద్యాపరులైన జీవులు మోక్షాన్ని పొందాలంటే జ్ఞానమార్గమే యుక్తమైనదని తలచి కరుణామయుడైన మహేశ్వరుడు శ్రీ శంకరాచార్యుల రూపంలో భూమిపై అవతరించాడు. ధన్యవాదాలు. మీరు శంకర విజయం అధ్యాయం 2 భాగం 4 వీక్షించారు. మా తర్వాతి వీడియోలో చాప్టర్ 3లో మరిన్ని ఆసక్తికర విషయాలతో కలుసుకుందాం.